వీటెన్ న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా మందమరి స్థానిక సింగరేణి పాఠశాల మైదానంలో హైదరాబాద్ కు వెళ్లే కాన్వాయ్ ని జిల్లా కుర్మ సంఘం అధ్యక్షులు కుంట శ్రీశైలం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య భవనాన్ని ఈ రోజు హైదరాబాద్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నారని, ఇది చాలా సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. పెద్దలు ఏగేటి మల్లేశం ఆధ్వర్యంలో అందరం హైదరాబాద్ కోకాపేటలో జరిగేటటువంటి సభకు సుమారుగా 500 మంది వరకు తరలి వెళ్తున్నామని ఆయన సూచించారు. కురుమలంతా కూడా ఐక్యంగా ఉండి తమ హక్కుల సాధన కోసం ఒకతాటిపైకి వస్తేనే మనం అభివృద్ధి చెందామని ఆయన సూచించారు. హైదరాబాద్ లో జరిగే భవన ప్రారంభోత్సవానికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ వంటి ప్రముఖులు కూడా హాజరవుతారని ఆయన సూచించారు. అదేవిధంగా దొడ్డి కొమరయ్య భవనంతో పాటుగా ఇంజనీరింగ్ కళాశాలలకు కూడా ప్రారంభిస్తారని, పేద పిల్లలకు, కురుమ విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు పడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కురుమ కులస్తులందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని కురుమ సంఘం నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. దొడ్డి కొమరయ్య ఆత్మ గౌరవ భవనం ఓపెనింగ్ కి ఈరోజు మంచిర్యాల జిల్లా కురుమలు పెద్ద ఎత్తున ఒక 60 వెహికల్లతోటి ఒక 400 మంది జనం తరలి వెళుతున్నాం. వాళ్ళ ఎగ్గమలేశ నాయకత్వంలో మేమందరం బయలుదేరి ఆ భవన ప్రారంభోత్సవానికి ఇక్కడ మంచిర్యాల నుంచి వెళ్ళడం జరుగుతుంది. ఇవాళ ఆ భవనం ఓపెనింగ్కు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కర్ణాటక ముఖ్యమంత్రి వర్యులు సిద్దిరామయ్య గారు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ ఎగ్గ మల్లేశం గారు, ప్రభుత్వ విప్ బి లైలయ్య గారు, ఇతర మంత్రులు మన బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, దుద్దిల శ్రీధరబాబు గారు, చాలా మంత్రులు విచ్చేస్తున్నారు. దానికి మేము మద్దతుగా మంచిర్యాల జిల్లా నుంచి పెద్ద ఎత్తున కురుమలం బయలుదేరి వెళ్తున్నాం. ఈరోజు నిజంగా ప్రభుత్వానికి కానీ మా ఎగ్గ మల్లేశం అన్న కష్టానికి ఇవాళ ఫలితంగా మేము భావిస్తున్నాం. ఇవాళ ఆ భవనం మొట్టమొదటి భవనం కంప్లీట్ అయ్యి ఇవాళ విజయోత్సవ సభ లెక్కనే మేము పెద్ద ఎత్తున 1 లక్ష మందితోటి ఆ సభ కూడా జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి కురుమలు అందరూ ఐక్యత ఇట్లే మేము ఉండి ఆ భవనంలో పేద పిల్లలకు కొంచెం ఎడ్యుకేషన్ డబ్బులు లేని వారికి కూడా విద్య అందించడానికి కూడా ఇవాళ చండేశ్వర భారతి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఓపెనింగ్ జరుగుతుంది. ఇవాళ మా యొక్క కుటుంబ పేద విద్యార్థులకు కూడా అదొక మంచి అవకాశం, దాన్ని అందరూ వినియోగించుకోవాలని కూడా సందర్భంగా కోరుతూ జై కుర్మ, జై కుర్మ. ఇంకొక మాట్లాడుతున్నాను.